హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. చూశారు కదా, thumbnail చూస్తే అర్థమైంది. మేమైతే బాలమ్మని చేసుకుంటున్నాము. ఊర్లో లేనందువలన చెట్లన్నీ ఇలా మొలిచాయి. బావ అయితే ఒకరోజు అయితే ముందే వచ్చి పనులను పెట్టి అయితే క్లీన్ చేయించిండు. క్లీన్ చేయించిన తర్వాత ఇతలి రూమ్ ఇదంతా అవతల ఎలా ఉన్నదో ఇతల కూడా అలానే ఉంది. అదైతే మామయ్య ఫోటో. ఇదే బాలమ్మ గుడి. ఇప్పుడైతే నేను ఈ గుడిని మొత్తము బట్టతోని తుడిచి చున్నం వేసి బొట్లు అయితే పెడతాను. ఇక్కడైతే మేమైతే ఒకరోజు అయితే ముందే వచ్చినాము. ఒకరోజు అంటే మార్నింగ్, శుక్రవారం రోజు మార్నింగ్ అయితే వచ్చినాము. బావ అయితే ఒకరోజు అయితే ముందు వచ్చి ఇవన్నీ పనులు చేయించిండు. ఇదైతే బయట ఊర్లలో సందులు ఉంటాయి కదా, ఇంటికి ఇంటికి మధ్య. ఇదైతే వాకిలి. అక్కడ తర్వాత మేము మార్నింగ్ అయితే బాలమ్మ వస్తువులు అయితే తీసుకురానికి పోయినాము. ఆ వస్తువులన్నీ బుక్కోలని ఉంటారు ఊళ్ళో, వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి. అమ్మవారికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే వాళ్ళే కట్టిస్తారు. ఇంకా అమ్మవారి బొమ్మ, బాలమ్మది బొమ్మ. ఇక్కడైతే గాజులు, తెల్లబట్ట, ఎర్రబట్ట మొత్తం అయితే చూపిస్తుంది. ఇక ఏమని చెప్తుంది అంటే, మంచిగా చూడు మేము ఎలా చేస్తున్నామో అన్నీ చూసి అయితే నేర్చుకో, ఎందుకంటే ముందు ముందు నువ్వే కదా మన పిల్లలకి చెప్పేది అని చెప్తుంది మా అత్తమ్మ అయితే. ఇంకా నేనైతే బట్టనైతే చింపి అయితే మొత్తం గుడిని తుడిచి సున్నం వేసి బొట్లు పెట్టి అయితే చేసినాను. బొట్లు పెట్టినాక చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేమైతే ఇలా చేసుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు మాకు మంచిగా ఉంటే, ఎల్లప్పుడూ ఉంటే ఇంకా బాగా చేసుకుంటాము. మేము అనుకున్న కోరికలు అయితే నెరవేరాలి. ఆ అమ్మ దీవెనలు అయితే మాకు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని అయితే ఆ దేవుని అయితే మొక్కుకుంటున్నాము. మా ఇంటి దేవత అయితే బాలమ్మనే. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మేమైతే బాలమ్మకే చేసుకుంటాము. ఇక బాలమ్మకు సంబంధించిన కోల, గుర్రము, అద్దము, ఇంకా అమ్మవారి ఫోటో, ఇస్రాయి అన్నీ చాలా వస్తువులు ఉంటాయి. అవన్నిటిని పూజించి అత్తమ్మ అయితే గుడిలో అయితే పెడుతుంది, అమ్మవారి గుడిలో. ఇవన్నీ పెట్టిన తర్వాత అయితే వైట్ రైస్, పచ్చిపులుసు అయితే చేసి పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడతాం. ఆ తర్వాత అయితే ఆటపిల్లని కోసినాము. ఆ వీడియో మాత్రం మిస్ అయ్యింది. తిన్న తర్వాత బొక్కలన్నీ బయటికి వేయకుండా ఒక గుంత తీసి గుంతల్లో పెడతాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే వంట చేశాను, రొట్టెలు అయితే చేశాను, ఇంకా మటన్ కూడా చేసిన. ఇంకా అన్నీ రెడీ అయిన తర్వాత అయితే అత్తమ్మ వాళ్ళు అయితే తింటుంటారు. బావ మా మరిది గారు అయితే బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసి అత్తమ్మని, మామయ్య వాళ్ళని తినమని చెప్పిన. ఇంకా తింటున్నారు. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో